అందరికీ హ్యాపీ ఉగాది. ఈ తోరణాలు నేనే చేశాను. ఇన్స్టాలో చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని దేవుడికి పూజ చేసుకుందాం వచ్చేయండి. పొద్దున్నే 7 వరకు అమావాస్య ఉందన్నారు. 7 దాటేశాకే ఇల్లంతా శుభ్రం చేసి పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. దేవుడి గుడి క్లీనింగ్ పని అయితే చాలా టైం పట్టింది. అదేంటో ఈ రోజు చాలా త్వరగా అయిపోయింది. ఈ పండుగకి మీ సైడ్ ఏం ప్రసాదాలు పెడతారో చెప్పండి దేవుడికి. మాది గుంటూరు డిస్టిక్. మేమైతే గారెలు, పూర్ణాలు, పులిహోర, ఉగాది పచ్చడి చేస్తాము. ఈ రోజు నేనైతే అన్ని వెరైటీస్ చేయలేదు. సింపుల్ గా అయిపోవాలని సేమియా పాయసం చేశాను. ఉగాది పచ్చడి కూడా. మీ ఇంట్లో ఏమేం ప్రసాదాలు చేసుకున్నారో చెప్పండి. అసలు నేను అంత సింపుల్ గా ఎందుకు చేశానో చెప్పలేదు కదా. ఈ రోజే ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. 7 దాటందే పూజ చేయకూడదు. పూజ అయ్యాక ఫంక్షన్ కి వెళ్ళాలి. అందుకనే సేమియా చేశాను. ఇలా నిండుగా పూజ చేసుకుంటే నాకు చూడటానికి చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీరు చూడటమేమో గానీ నేనే మాటి మాటికి చూసుకుంటూ ఉంటాను. పూజ చేసిన వెంటనే రెడీ అయ్యి ఫంక్షన్ కి అయితే బయలుదేరాము. మళ్ళీ అందరికి హ్యాపీ ఉగాది. మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.